నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనం ఇండియాలో మనం చూసుకుంటే రాజకీయవేత్తలను కానీ ఇతరులను కానీ మనమైతే దూషించవచ్చు, కానీ భారతదేశంలో అయితే చెల్లుతుంది. కానీ కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ చట్ట ప్రకారం మనం చూసుకుంటే కువైట్ రాజుగారిని కానీ లేకపోతే రాజకీయ నాయకులను కానీ ఎంపీలను కానీ అసలు కువైటీ వ్యక్తిని కూడా మనం ఏమీ అయితే అనకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశానికి వచ్చాం కాబట్టి వాళ్ళ యొక్క చట్టాలకు అనుగుణంగా మనమైతే ఇక్కడ బ్రతకవలసి ఉంటుంది, జీవించవలసి ఉంటుంది. తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని పాలక కుటుంబ సభ్యులను అగౌరవపరిచినందుకు ఒక కువైటీ పౌరుడికి ఎగతాళి కూడా చేయడం జరిగింది. కువైట్ పాలక కుటుంబం గురించి, రాజ కుటుంబం గురించి మాట్లాడుతూ రాజు ఇలా ఉన్నాడు, అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇలా అని చెప్పేసి ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ పెట్టిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు గుర్తించి ఆ యొక్క వ్యక్తిని అరెస్టు చేసి అలాగే అతన్ని 1 నెల రోజులు జైలు శిక్ష మరియు 3000 దినార్లు జరిమానా విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా సరే, లేకపోతే మీ యొక్క యజమాని మీద వ్యతిరేకత ఉన్నా సరే, సోషల్ మీడియా వేదికగా మీరు ఎటువంటి వ్యక్తిగత దూషణలు కానీ వారిని తిట్టడం కానీ లేకపోతే నాకు ఇటువంటి నష్టం జరిగిందని చెప్పి మీరు ఎటువంటి వీడియోలు ఫోటోలు పోస్ట్ చేయకుండా అన్నా, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి నాకు ఇటువంటి నష్టం జరిగింది, జీతాలు ఇవ్వలేదు, లేకపోతే నా యొక్క యజమాని నన్ను కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు అని చెప్పి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అన్నా. దయచేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మీరైతే జరిమానాలు మరియు జైలు పాలు కావద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.